మాది గ్రామం రైంకాన్పేట, ఆత్మకూరు మండలం ఎమ్ము, భువనగిరి, యాదాద్రి జిల్లా. మీ గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి? అంటే నెక్స్ట్ చెప్పాలన్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ పథకాలు అనేది ఆయన పెట్టిన 6 గ్యారంటీలే కానీ ఇంకెన్ని గ్యారంటీలే కానీ పథకాలు రుణమాఫీ చేసిండంటే రుణమాఫీ అందుతలేదు. రుణమాఫీ అందరికి అందలేదు. ఆయన అన్ని చేసిండు అంటుండు. సరే, ప్రభుత్వం మారింది. ఏ కారణం వల్ల మారిందో, ఎందుకు మారింది అనేది జనాలు మార్పు కావాలనుకొని కోరుకున్నారు. మార్పు కావాలని కోరుకుంటే ఆయన మాటికి గత ప్రభుత్వం మీదనే కేసీఆర్నే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం మీద దృష్టి పెట్టి నేనేం చేయాలి, నేనేం పోవాలనేది జరుగుతలేదు. రుణమాఫీ అంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికి కూడా ఆయన చెప్తుండే కాలేదు. మొన్న చేసినట్టు సంబరాలు చేసుకుంటే ఆయన చేసుకొని కానీ రైతులకు 500 బోనస్ ఇస్తా అన్నావు, 5 ఇయ్యలేదు. తర్వాత అన్ని రకాల వడ్లకు ప్రతి గింజకు అన్నావు. మళ్ళీ తర్వాత మాట మార్చేవన్నావు అంటే సన్నోడ్లు చెప్పినావు. సన్నోడ్లు కరెక్ట్ కాదు. రైతు ఎవరు సన్నోడ్లు ఎవడు ఏం పండిస్తలేడు, అన్ని దొడ్డోడ్లే పెడుతుర్రు. తర్వాత లేడీస్కు 500, ప్రతి మహిళకు 500, 2500 ఇస్తాను, అది ఇయ్యలేదు. ఇవి అలా రైతు బంధు లేదు, రైతులు అవగోరిస్తున్నారు. రైతులు 6 నెలలకు రైతు బంధు టింగ్ అని పడేది కేసీఆర్ గవర్నమెంట్లో. సరే, తప్పు చేసినా ఉప్పు చేసినా ఏం చేసినా ఆయన పాలన ఆయన చేసుకుని నీ పాలన ప్రతి దానికి ఏలు పెట్టి చూపించడం కానీ నువ్వు కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలిపోయింది అన్నావు. ఇవాళ నీళ్ళు ఎక్కడ ఇవాళ తెప్పించడానికి చెర్లు నింపుతా అంటున్నావు. ఎక్కడి నుంచి తెస్తున్నావు ఆ నీళ్ళు? సరే, తప్పులు ఒప్పులు జరగచ్చు గత ప్రభుత్వం మీద, కానీ సరిదిద్దాలి. కానీ ప్రతి మాటకి కేసీఆర్నే ఏలు పెట్టి చూపించుడు. నీకు ఒక్క మాట కూడా ఆ పేరు వాడుకోంది, నీకు ఒక్క మాట క్షణం నిద్ర పడతలేదు. నువ్వు అభివృద్ధి చెయ్యి. ప్రతి మహిళకు 2500 ఉన్నావు, ప్రతి ముసలమ్మకు 4000 పింఛను ఉన్నావు, ప్రతి బస్సు పిరి అన్నావు. ఒక బస్సు పెడితే అదే వాళ్ళ మీద పడుతుంది, గవర్నమెంట్ మీదనే పడుతుంది. బస్సు పిరి బస్సులు చికెలు పట్టుకొని కొట్టుకుంటారు. ఏం లాభం జరిగింది? ఇవన్నీ కొన్ని ఉన్నాయి సార్. మరి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ప్రభుత్వం ఆయా కేసీఆర్ గవర్నమెంట్లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇడిపోయినాడు. చాలా కష్టాలు ఎదుర్కొని సుదీర్ఘమైన పోరాటం 14 ఏళ్ళు చేసినాడు, ఏమి ఎనమెరగకుండా. సరే, ఎవరు వచ్చిందో జనానికి తెలుసు, ఇలా ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. సరే, చేసిన దానికి కరెంటు 24 గంటల కరెంటు లేకుండే మీకు అందరికీ తెలుసు. కరెంటు పెట్టిండు, మిషన్ భగీరథ పెట్టి నీళ్ళు. ఇవాళ బోర్లు లేవు, నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు తాగుతురు. మిషన్ భగీరథ నీళ్ళు తాగి ఇవాళ అదే బోర్లు ఉంటే చాలా కష్టంగా జనాలకు ఏర్పాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మన రైతు బంధు, రైతు బీమా 5 లక్షలు నీకు రైతు ఎమ్మడే చచ్చిపోతే వాళ్ళ కుటుంబం బారిన పడొద్దని 5 లక్షలు ఎమ్మడే ఇచ్చిండు. ఇమ్మీడియట్లా దినాలు వెళ్ళక ముందే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నీకు తులం బంగారం అన్నావు, తులం బంగారం ఇస్తున్నావా? నీకు అదే కళ్యాణ లక్ష్మి 1,16,000 ఎమ్మడే ఇచ్చేది. అవన్నీ సబ్మిట్ చేయగానే ఇచ్చేది. ఇవాళ నువ్వు తులం బంగారం ఎక్కడ పోయింది? ఇవన్నీ ఏమంతా జరుగుతలేదు సార్. మరి ఆయన అన్న 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కూడా జరగలేదు. ఇవాళ అనేక రకాల నేను మార్పిడి తీసుకొస్తా అని ఇవాళ పేదోళ్ళ ఇల్లు హైదరాబాద్లో, సరే ఇవాళ కాదు నువ్వు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఎక్కడెక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు పివి నరసింహారావు కాలంలో కూడా నీకు అందులో పురముఖ భూములలో అసంటి భూములలో ఇల్లు కట్టుకోరు, ఊళ్ళు తెంగలేదు. ఇవాళ వచ్చి నువ్వు అందరి మూనికి వర్గీకరణ అని చెప్పి నువ్వు మొత్తం గోల తెంగుతున్నావు. ఇవాళ అవగోరిత్తురు సిటీలో. ఒక పుస్తకాలు తీసుకొని ఇవాళ పిల్లల నువ్వు ఒక పుస్తకాలు తీసుకుంటా, చిన్న అమ్మాయిని పుస్తకాలన్నా తీసుకుంటామంటే తీసుకొని ఇవ్వలే. అంత దౌర్భాగ్యం ఎందుకు? నీకు నీకు 45 వచ్చి మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చి 1945 వచ్చింది. 1945 నుంచి ఏ గవర్నమెంటు ఇంత చేయలే. ఏ గవర్నమెంట్ ఇంత చేయలే. ఏ గవర్నమెంట్ ఇంత రైతులు కానీ కూలీలు కానీ పేదలు కానీ ఎప్పుడు ఇందిరమ్మ కూడా ఇండ్లు ఇచ్చింది. ఆ ఇండ్లు కూడా తెంగుతున్నాయి. ఇలా పెద్ద వాళ్ళు కుబీరులు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర పోవు. పేదల దగ్గరికి వచ్చి కూలి తెంగుతాను. నేను సుందరాకరణ నేను మంచిగా చేస్తా అంటే ఎవరు నమ్మేటట్లేదు పరిస్థితి జనాలు. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు జరుగుతలేవా? ఎక్కడ జరిగిందండి? మీరు ఒక మాట చెప్పండి, నేను ఒక మాట. ఒక్క బస్సు తప్ప ఏది కావాలి, నేను చెప్తున్నా కదా. ఇప్పుడున్న ప్రభుత్వం బస్సు అయితే ఆడోళ్ళు కొట్టుకుని ఇవాళ ఆమె రోజు కూలిపోతుంది. ఆమె బస్సు ఎక్కుతుందా? నువ్వు 6 గంటల్లో నువ్వేం పెట్టవలసిండే? ఆరోగ్యము, విద్య. ఆరోగ్యము విద్య పెట్టవలసింటివి. నువ్వు విద్య పెట్టలేవు, ఆరోగ్యం పెట్టలే. అది పెట్టకుండా ఇవాళ ఏమైనా
నిన్ను ఆయన మంచి చేయలేదని ఆయన దించి నిన్ను ఎక్కించారు, నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రభుత్వం మార్పిడి కావాలనే ఆయనను దించి నిన్ను ఎక్కించారు. నువ్వు ప్రతిదానికి వాళ్ళకే తప్పులు ఒప్పులు జరగవచ్చు, జరిగిన దానికి సరిదిద్దాలే కానీ ప్రతిదానికి అన్న ఏలు పెట్టి చూపించుడు అది కరెక్ట్ కాదు గవర్నమెంట్గా. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల వల్ల మరి ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంది? ఎమ్మెల్యే ఓడిపోవడానిక ప్రజలు ఒక మార్పిడి అని కొనుక్కుంటారు. మార్పిడి ఏమి 10 ఏళ్ళు చేసింది కదా, కొన్ని జనాలు 10 ఏళ్ళు జరిగింది కాబట్టి మార్పిడి కావాలని జనాలు కోరుకుంటారు. క్యాడర్ ఎక్కడోడ క్యాడర్ ఉన్నది కానీ జనాలు మార్పిడి అది ఇంకేం వస్తుందో. ముసలోళ్ళు 6,000 ఇస్తాను కానీ వాళ్ళకు నేసేసి ఓటు మాకు 6,000 ఇస్తుడు అని. ఈ ఒంటరి మహిళ వితంతులకు 4,000 అన్నావు. నీకు అయ్యే కేసీఆర్ 200 పింఛన్ కాంచి 2,000 చేసుకొచ్చి 2,000 ఇచ్చిండు, మాట అన్నాడు ఇచ్చిండు. నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావా? అంటే ఇవాళ గవర్నమెంట్ వచ్చింది మమ్మల్ని వీర్చగా చూస్తున్నారని చెప్పి 1 సంవత్సరం పాలన దాకా నిన్ను ఎవరేమనొద్దు అనేది. అదే కేసీఆర్ కూడా 1 సంవత్సరం దాకా మనం మందలియొద్దు, వాళ్ళను ఎమ్మడి పడ్డారు అని అంటారని చెప్పి ఆయన సంవత్సరం దాకా ఇప్పుడు అంటూ అసెంబ్లీకి నువ్వు ఉన్నోళ్ళతోనే సరిగా సమాధానం లేదు నీకు. ఆ కేసీఆర్ వస్తూనే మాట్లాడుతావు నువ్వు వచ్చి ఆయన మీద. గత ప్రభుత్వంలో మీ గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి పనులు జరిగినాయి? మా గ్రామంలో ఏమేమి అభివృద్ధి పనులు అంటే సీసీ రోడ్డు జరిగినాయి. ఆ ఉన్న గవర్నమెంట్లో మిషన్ భగీరథ వచ్చింది, రైతు బంధు మాకు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్యం వచ్చింది. ఇక నేను చెప్తాను దాంట్లో కూడా అనొచ్చు గవర్నమెంటు సరే ఈ లోటుబాట్లు అవన్నీ ఉండే, మనం అంత లోతులకు వెళ్ళదలుచుకోలే కానీ లోటుబాట్లు జరగవచ్చు. నేను మొత్తం గ్యారంటీగానే చెప్తాను. ఈ మాత్రం రోజుకు రైతులకు కరెంటు మాత్రం ఈనాడు ఇంత 10 ఏళ్ళు ఏ మాత్రం చరణం లేకుండా ఇంటికాడ వండుకుంటూ నడిచింది మోటార్. గత ప్రభుత్వంలో మీ ఊరికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ పక్క ఊరికి వచ్చినాయి, మా ఊరికి రాలేండి. పోతిరా మా ఆత్మకూరు మండలంలో అది ఉప్పలపాడు అంది, దానికి వచ్చిన డబుల్ బెడ్రూమ్ మా ఊరికి అయితే రాలేదు. మరి రైతు బంధు ఇది మన దళిత బంధు మీ ఊరికి ఏ విధంగా అందింది? దాంతోపాటు గొర్రెలకు అయితే గొర్రెల పంపిణీ కూడా జరిగిందా? గొర్రెల పంపిణీ జరిగింది, అందరికీ రాలేదు, కొందరికి వచ్చినాయి. అంటే అందులో 30% వచ్చినాయి, 10% 18 మంది రానోళ్ళు ఉన్నట్టు ఆ గొర్రెల పంపకం అయితే జరిగింది. దళిత బంధు ఈ ఊరికి ఏం రాలేదు సార్. అదేవిధంగా వెళ్ళి జిల్లా అధిష్టానం కానీ మండల అధిష్టానం కానీ మీకు కనుక సర్పంచ్గా ఎంపిక జరిగితే మీరు మీ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని చేపడతారు? మా గ్రామానికి సరే నేను చేసినా ఇంకోళ్ళు చేసినా ఇంకే పార్టీ అయినా చేసినా ఊరుకు కావాల్సింది సీట్ లైట్లు, మోరీ, రోడ్లు, రోజు నీళ్ళు వస్తున్నాయా లేదా, నీ ఇంటికాడ బల్బ్ వెలుగుతుందా లేదా, ఊరు శుభ్రం ఉందా లేదా, ఇవి చూసుకోవాలి సర్పంచ్. ఇవి ముఖ్యమైనవి, జనాలకు అవసరం. నీ ఇంటికాడ చెత్త ఉంటే చెత్త తీసేపియాలి ఎమ్మడే, నీ బాధాలు క్లీన్ ఉండాలి, మోరి క్లీన్ ఉండాలి, కరెంటు రావాలి, నీళ్లు రోజు రావాలి, సిబ్బంది ఏం చేస్తుర్రు మంచిగా పెడుతురా లేదా, ఆయన బాధ్యత అది. నిధులు గవర్నమెంట్ నిధులు వచ్చినాయి, గవర్నమెంట్ నిధులు వస్తే పంచాయతీ బోర్డు నెంబర్లు ఉంటారు, సర్పంచ్ ఉంటారు, కూర్చోబెట్టి మనం దేనికి ఏం చేద్దాం, దేనికి వాడుకుందాము అని కూర్చోబెట్టి మాట్లాడి అందరి నిర్ణయంతో సర్పంచ్ ఏకనిర్ణయ పక్షం కాకుండా కూడా అందరిని కూడా కొంతకాలం అఖిల పక్షాన్ని కూడా ఆ నెంబర్తో మాట్లాడినాక కూడా అఖిల పక్షాన్ని కూడా కూర్చోబెట్ట పార్టీకి ఇద్దరు ఉంటారు. వాళ్ళని అయ్యా మరి ఇది వచ్చింది, మరి మన ఊరికి ఏం చేద్దాం, అందరితో పాటు నేను ఏడాది సంతకం పెట్టమంటే పెడతాము, మన అఖిలపక్షం కూర్చోబెట్టి మాట్లాడితే ఇది చేద్దాం, గుడి కడదామా, బడి కడదామా, రోడ్డు పోద్దామా, ఈ గవర్నమెంట్కి ఇది వచ్చింది ఏం చేద్దామని అడిగితే వాళ్ళు కూడా సర్పంచ్కి సహకరిస్తారు. ఎందుకు మమ్మల్ని ఏ పార్టీ అయినా మమ్మల్ని అడిగిన కూర్చోబెట్టి అడుగుతుంది కాబట్టి సరే ఇది ఆయన వాళ్ళ ఉద్దేశం ఉండే చెప్తారు, లేదా ఎట్లయితే ఇది చేద్దామంటే అందరితో పాటు ఊరు డెవలప్మెంట్ గురించి సర్పంచ్ కృషి చేయాలి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో డబ్బు మద్యం ప్రభావం ఉంటుంది, దాని మీద మీ స్పందన? దాన్ని లేకుండానే చూడాలనుకుంటున్నాను. దాన్ని మద్యం లబ్బులు నిజాయితీగా చేయాలనేదే ఉంది మాకైతే. ఇవన్నీ నేను అడుగుతున్నా, నన్నే వచ్చి నువ్వు నాకు ₹1 తీసుకోలేదా, ఇవాళ నీకు ఎందుకు చేయాలనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అది వచ్చింది, అది వద్దు, అది నివారణ అయితేనే జనానికి పేదోనికైనా బక్కవనికైనా అయ్యో నాకు ఈ పని ఉందంటే సర్పంచ్ చేసి పెట్టాలి. ఏదైనా చిన్న పని ఏదైనా జరుగుతలేదంటే నేను నా కాయల పుణ్యానికి వేసినవా అన్నమాట రాకుండా ఉండాలి జనాలల్లో. మా ఉద్దేశం అయితే అది సార్.
మీ ఊరికి రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందా? జరగలేదు సార్. అంటే కొందరికి జరిగింది, దాదాపు ఒక 10-20 మందికి ఎక్కువ ఉంటారు. 20 మందికి మొత్తం జరగలే. నాకు జరగలే. మా భార్యకు 65,000 70,000 ఉంది, నాకు 60,000 ఉంది. మాకు ఇద్దరు కలిసి 2 లక్షల లోపే ఉంది. గత ఎన్నికల్లో మా ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల కారణాలు ఏమని అనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఓడిపోయడానికి కారణాలు ఆమె స్టార్ట్ చేసింది. మొన్న లాస్ట్ అవర్స్లో కూడా ఆమె ఓడిపోయే ముందు ఆమె సొంత డబ్బులు పెట్టి ఈ బునాది కాలం ఉంది కదా, ఈ కాలం ఆమె డబ్బులు పెట్టి కూడా కొంత తీసినా కానీ ఆడ కలెక్టర్ ఆఫీసర్ ఇంకా రోడ్డు దింపలేదు. ఏంటంటే ప్రాజెక్టు రెడీ కాలేదు కాబట్టి బసవపురం రెడీ కావాలి, మల్లన్న సాగర్ రెడీ అయ్యి ఇంట్లోకి వస్తే నీళ్ళు వదిలిపెడితే మాకు మూసీ నది కాలువ కాకుండా ఆమె చెప్పింది ఏంది, మూసీ నది కాలువ మనకొద్దు, బోని కలెక్టర్ ఆఫీస్ అవతల తెంపితే మనకు మంచినీళ్ళు రావాలి. వాళ్ళకు మూసి నీళ్ళు పోతున్నాయి, కూరెళ్ళ రాగాపురం అవన్నీ మూసి వెళ్ళిపోతున్నాయి. మనకి ఇక మూసి నీళ్ళు వద్దు, ఇది కలిపితే బాగుంటుందని ఆమె పట్టుదల కేసీఆర్ చెప్తే ఆమె అదొక్కటి తెంపి అలా కలిపేది ఉండే. ఇక అంతనే గవర్నమెంటు సడలించింది కాబట్టి అది కలపలేకపోయారు. ఆ నీళ్ళు మాత్రం మాకు మంచినీళ్ళే రావాలని ఆమె ప్రయత్నం చేసింది. మేడం గారు ప్రయత్నం చేసింది కానీ ఇక ప్రభుత్వం ఆడికాడికే సరిపోయింది కదా, అప్పటి వరకు ఆమె అయిపోయింది. ఇప్పుడు అది మూసి నీళ్ళు రాకుండా మాకు ఇక్కడ నీళ్ళు కలిపితే మాకు మంచినీళ్ళు వస్తాయి. ఇక ఏది ఈ కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మాకు. ప్రస్తుత గవర్నమెంట్ ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో ఏమేమి అభివృద్ధి పనులు మీ గ్రామానికి అందినాయి? ఏది ఇప్పుడు ఏమేమి అందినాయి అంటే నాకు తెలిసి మట్టుకైతే ఏమి అందలే. నాకు తెలిసిన విషయంలో అయితే ఇప్పుడున్న గవర్నమెంట్లో అయితే ఇంకేం రాలే. ఇండ్లు వచ్చినాయి అంటారు, అది ఏమొచ్చినాయో మనకు తెలియదు. ఇండ్లు వచ్చినాయి అని చెప్తారు కానీ ఏమి వచ్చినాయి ఎవరికి ఇచ్చారు ఎందుకు తెలియదు మనకు. ఓకే, థ్యాంక్ యూ అండి.